మరి మేము ఆ రోజు చెప్తున్నాం, బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ పెట్టమని చెప్పినాం. అదేవిధంగా బీసీ కమిషన్ కూడా సరైనటువంటి లెక్కలు నివేదికలు ఏమని చెప్పినాం. అదేవిధంగా విద్యార్థులకు అయితే విద్యకు, ఉద్యోగాలకు, రాజకీయాలకు కూడా బిల్లులు వేరుండాలని చెప్పినాం. అవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అభిప్రాయం ద్వారా తీసుకొచ్చినాం. అదేవిధంగా కవిత గారు మరి 2 బిల్లులు పెట్టాలనే అంశాన్ని కూడా లేవనెత్తింది. దాంట్లో భాగంగా ఏదైతే తప్పుల్లో లెక్కల్లో కూడా బీసీల లెక్క తగ్గిపోయింది, ఓసీల లెక్క మాత్రం 5% పెరిగిపోయిందని చెప్పింది. అదేవిధంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా మరి ఆగమేఘాల మీద 10% రిజర్వేషన్ అమలు చేసిరు కానీ మరి బీసీలకు రిజర్వేషన్ చేయడానికి చేతులు రావట్లేదని ప్రశ్నించింది. ఇవన్నీ మరి కనిపిస్తలేవా? మరి ఈరోజు మనం చూస్తున్నాం, మరి పత్రికల్లో సంచలనం కావాలనుకొని రాజకీయాలు చేయాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడుతున్న వ్యక్తులుగా ఎప్పుడు కూడా డిశ్చార్జ్ కాగానే రీఛార్జ్ కోసం ఆనాడు చూస్తూనే ఉన్నాం. ఆనాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా ఎంతో మంది మీద కూడా ఆరోపణలు జరుగుతున్నాయి. ఆరోపణలు జరుగుతున్నప్పుడు వ్యక్తిగత ఆరోపణలు పోయినప్పుడే మరి భౌతిక దాడులకు అవకాశం వస్తుంది. వ్యక్తిగత ఆరోపణలు ఎవరు చేసినా కానీ దూరం ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక సాటి మహిళ ఆలోచించుకోవాలి. సాటి మహిళ ఆలోచించకుండా మరి ఏమో పదాలు మాట్లాడుతూ చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. కంచం మంచం అని ఎంత బూత్ పదం అండి. అసలు ఒక తల్లిగా ఒక అన్న పాపం మల్లన్న గారు కూడా ఒక భార్య ఉంది, ఒక తల్లి ఉన్నది. మరి వాళ్ళు కూడా చూస్తే చాలా సిగ్గేస్తుంది. ఎంత హేళన పదం అంటే అది. రాజకీయాలుగా నేను చేస్తున్న పదం రాజకీయాలు, నువ్వు చేస్తున్న రాజకీయాలు. బీజేపీ పోయినావు, మరి బీజేపీ ఏం మంచం ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ పోయినావు, నీకేం మంచం ఇచ్చింది? మొన్న రేవంత్ రెడ్డి గారు భుజం మీద చేసి సభా వేదిక మీద చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు మంచం ఏం మంచం ఇచ్చిండు? ఎప్పుడు కూడా సభ్య సమాజంలో మనం గౌరవంగా బతున్నాం. వ్యక్తిగత దాడులు ఎవరు చేసుకున్నా, వ్యక్తిగత దూషణలు ఎవరు చేసినా అది సహించరాని విషయాలు. మరి వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు కూడా గతంలో మనం దాడులు జరుగుతున్నాయి. అవి ఏమైనా దూరం చేయాలి, ఆ దాడులను ఖండిస్తున్నాం. కానీ దూషణలు కూడా దూరం ఉండాలి. బీసీలను కూడా మనం ఏం కావాలంటున్నాం? హక్కు కావాలనుకుంటున్నాం. మన కోసం హక్కు ఇయ్యమంటుంది. రాజ్యాంగబద్ధంగా మీకు హక్కు రావాలి, మీరు పాలించుకోని చెప్తుంది. గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. నువ్వు తిట్టు, నువ్వు రాజకీయంగా ఎదగడం కోసం మేము బీసీలం, మేము ఎగుతాం, మేము పాలించుకుంటామని చెప్పు, మేము పాల్గొని చెప్పు. కానీ వ్యక్తిగత దూషణలా ఆమె ఏం చెప్తున్నది? నువ్వు అధికారం తెచ్చుకోమని చెప్తున్నది. నీకు అధికారం ఇస్తా అంటున్నది. అధికారం తెచ్చుకోవడం కోసం ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడు కానీ ఉద్యమాలు ఏమైనా కానీ నువ్వు మంచిగా ఉండాలని చెప్పి స్వాగతించి మద్దతిచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగత దూషించే పరిస్థితి లేదు. వ్యక్తిగత దూషణతో బీసీ ఉద్యమాన్ని నీరు కార్చి బీసీలకు రావాల్సిన హక్కులని మరి ఆపడం కోసం భాగం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం, ఏదైతే 1952లో కాకకన్ కమిషన్ ఏర్పాటైతే 78 దాకా అమలు కాలేదు. 78లో మండల్ కమిషన్ వస్తే, ఏదైతే బీపీ మండల్ కమిషన్ వస్తే 90 దాకా అమలు కాలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో 2009లో మరి చిదంబరం గారు ప్రకటిస్తే ఆ ప్రకటన వెనక తీసుకొని 2014 వరకు కూడా ఎంతో మంది ఆత్మహత్యలకు, ఉద్యమాలకు బాధతీసింది. ఎప్పుడు కూడా ఇదే జరుగుతున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మరి అవకాశం ఇస్తా అంటున్నది. ఇచ్చే అవకాశాన్ని సామరస్యంగా మరి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సామరస్య పరిష్కారం చేసుకోకుండా వ్యక్తిగత దూషణతో ఉద్యమాన్ని మరి తప్పుదారి పట్టి చేస్తున్నారు. ఈ తప్పుదారి కొట్టడంలో భాగంగా ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? ఆ దూషణలు చేయడం కారణం ఏంది అనే విషయాలు మానుకుంటే అది ఖచ్చితంగా సామాజికంగా బీసీలందరం కూడా, బడు బలవంతరం కూడా రాజ్యాధికారం దగ్గరైతాం. కానీ రాజకీయంగా ఎదుర్కోవడం కోసం, ప్లాట్ఫామ్ మార్చుకోవడం కోసం మరి నువ్వు ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటా అంటే మాత్రం సమాజంలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ కూడా సబ్బన్న కులాలు, సబ్బన్న మతాలు కూడా దేశం మొత్తం చూస్తున్నది. ఒక మహిళపై ఆ మాటలు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఖండిస్తాం. ఎవరైనా అని ఆ భాషలు మార్చుకోకపోతే, మరి వ్యక్తిగతంగా మరి దూషణలు వెనుక తీసుకోకపోతే మాత్రం భౌతిక దాడులు కూడా జరిగేటువంటి విషయాన్ని మనం కూడా కళ్ళ ముందు అవుపడుతున్నాయి. ఆ దాడిని ఎవరైనా ఖండిస్తున్నాం. ఆ దాడిని కూడా ప్రభుత్వం వెనువెంటనే మరి పోలీసులు కూడా మరి రాకపోవడం కూడా బాధేస్తుంది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి, ఇలాంటి దూషణలు కూడా ఖండించాలి. ఒక మహిళ ఒక శాసన మండలి సభ్యురాలు మహిళ అండి, మహిళపై దూషిస్తున్నప్పుడు మనం ఎక్కడుంటున్నాం? అవి ఏం మాట్లాడుతున్నది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మల్లన్న గారు వ్యక్తిగత విషయం దూషించిందా? ఆయన మీద రా అన్నదా, ఇంకా వే అన్నదా, ఏమన్నది? ఆ పదాలు ఏంది? నువ్వు పాలించు, నువ్వు పాలకుడుగా మారు, పో, అగ్రెసివ్గా అవకాశం తెచ్చుకో. ఈ రోజు ఈ మాట, రేపు ఇంకో మాట. ఎప్పుడు కూడా చాలా మంది చెప్తున్నారు, ఎంతో మంది బీసీల ఏదైతే అవకాశాలని
మరి ఇబ్బంది పెట్టమని చెప్తారు. ఇంకా వాస్తవాన్ని కూడా ఏదో వేదిక పెట్టి చేస్తారు. మాలాంటి ఎంతో మంది సామాన్య వ్యక్తులు కూడా వ్యక్తిగత దాడులు చేయడం అది సమంజసం కాదు, వ్యక్తిగత దూషణ ఇవ్వడం సమంజసం కాదు అనే విషయాన్ని కూడా బీసీలం సమాజంలో మనం వెనుకబడ్డ తరగతులు అని చెప్పుకుని మనందరం కూడా మరి గౌరవంగా ఉండాలి, ఉద్యమాన్ని గౌరవంగా స్వాగతించాలి. మరి ఉద్యమాన్ని మనం కలిసి వచ్చిన నాయకులు ఎవరైనా కానీ హక్కును చేర్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో మన తొందరలోనే మన బహుజనులకు అధికారం వచ్చే అవకాశాన్ని గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకోకుండా మరి అవాకు చవాకులు మాట్లాడితే ఖచ్చితంగా సభ్య సమాజంలో మేము కాదు మాతో పాటు ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా మరి నియమ్మటి వచ్చి ప్రశ్నిస్తారు. ఈ మాటలు వెనుక తీసుకునే విధంగా కూడా ఉద్యమాలు నిర్మాణం చెప్పి కూడా గుర్తుంచుకోవాలి. నా పేరు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే తీన్మార్ మల్లన్న గారు గౌరవ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని వ్యక్తిగతంగా ఏదైతే నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ వస్తే ఏ విధంగా నువ్వు సంబురాలు చేసుకుంటావని మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏ రోజు కూడా తెలంగాణకు జైకొట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడివి కాదు. బహుజన ఉద్యమాలు జరుగుతుంటే గౌరవనీయులైనటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తిని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నీది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సబ్బండ వర్గాల కోసం రాసిండు కానీ కేవలం దళితుల కోసమో బహుజనుల కోసమో మాత్రమే రాయలేదు. అలాగే ఇవాళ ఏదైతే మొరార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిండో ఆ మండల్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి బహుజనుడు బీసీనో కాదు. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కవితమ్మ ఏ కులంలో పుడితే ఏంది కానీ ఏ వర్గాల కోసం మాట్లాడుతుందన్న అంశాన్ని సోయరిగి నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కవితమ్మ గారు ఈ వర్గాల కోసం 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ 89 కులాలను దగ్గరగా కలిసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దారులు చూపుతా ఉంటే ఇవాళ 42% రిజర్వేషన్లు అమలు కోసం ఆమె చట్టసభలో కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతా అంటే ఎందుకు రాజకీయపరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతావు? ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలకు కూడా ఈ బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలా అని చెప్పి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్కు లోబడి పోరాటం చేస్తూ ఉంటే నువ్వెక్కడో నీ ఆఫీస్లో కూర్చొని నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటా ఉంటే ఆమె తెలంగాణ రాష్ట్రంలో వీధిలోకి వచ్చి బహుజనుల వర్గాల కోసం బీసీల కోసం పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నావు. నీకు ఒక భాష అనేటువంటిది అదుపు అనేటువంటిది లేకుండా పోయింది. నీ మూతికి ఏదొస్తే అది మాట్లాడుతా ఉన్నావు. నీ మూతి ఒక మురికి కుంపంగా మారిందనేటువంటి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము ఇవాళ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. బిడ్డ, నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి ఇంకా తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. కవిత గారు పుట్టినటువంటి కులం ఏదైనా కావచ్చు, కానీ ఆమె తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మని కాపాడింది, బోనాలని కాపాడింది, వాటిని విశ్వవ్యాప్తం చేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ వాటిని నిలబెట్టినటువంటి చరిత్ర ఆమెకుంది. నీకే చరిత్ర ఉందయ్యా? నువ్వు ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్యక్తిగతంగా వ్యక్తులను దూషిస్తూ అక్కడి నుండే ఫోన్లు చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని ఆఫీసులకు పిలుచుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు, భూదందా, ఇక ఆర్థికపరమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నట్టు ఒక నేరగాడివి నువ్వు. ఇవాళ నీ చరిత్ర మొత్తం బయట పెడితే పేగులు చింపుకుంటే పొట్ట మీద పడ్డట్టుగా ఉంటది. నీకు ఒక తల్లే జన్మనిచ్చింది, నీకు ఒక భార్యనే నీతో సంసారం చేస్తా ఉంది. నువ్వేం మాట మాట్లాడుతున్నావయ్యా? గౌరవప్రదమైనటువంటి ఒక శాసన మండలి సభ్యురాల్ని, ఒక సోదరి సమానులైనటువంటి వ్యక్తిని నువ్వు ఇవాళ నీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటా ఉన్నావంటే నువ్వెంత నీత్యాతి నీతమైనటువంటి స్థితికి దిగదాడినవో తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటా ఉన్నామంటే గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు చాలా బాధ్యతాయుతంగా ఆమె ఏ విషయాన్నైనా కూడా కులంకషంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలని, ఇవాళ మొన్నటికి మొన్న మహిళల కోసం 33% రిజర్వేషన్ వస్తే చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెడుతుందని చెప్పేసి ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఆమెకుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జాగృతి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యా ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ సెంటర్లు పెడుతూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఇవాళ ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేతగా ఇవాళ ఒక పాత్ర పోషిస్తా ఉంటే ఇవాళ బీసీల అంశాలను కేవలం బీసీలే మాట్లాడాలంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన బీసీలకు ఏ విధంగా నువ్వు ఆర్డినెన్స్ జారీ చేస్తావయ్యా, మా బీసీలకు ఒక బీసీ మంత్రినే ఆర్డినెన్స్ జారీ చేయాలంటే చెల్తుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీకు రాజ్యాంగం మీద అవగాహన లేదు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన లేదు, కేవలం రాజకీయ పబ్బం గడపడం కోసం బీసీలను వాడుకుంటూ నువ్వు ఇవాళ బీసీలను రాజకీయంగా ఇవాళ బీసీ ఉద్యమాన్ని కూడా నువ్వు అవమానపరుస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, ఏదైతే ఇవాళ జాగృతి నాయకులు ఆ నాయకురాల్ని నువ్వు అన్నటువంటి మాట సభ సమాజం జీర్ణించుకోవాలంటుగా నువ్వు మాట్లాడినటువంటి ఆ మాటను డైజెస్ట్ చేసుకోవాలని ఆమె అభిమానులు ఆమె కార్యకర్తలు ఇవాళ దగ్గరకు వచ్చి నిన్ను నిలదీసే ప్రయత్నం చేస్తా ఉంటే, నిన్ను ప్రశ్నించే ప్రయత్నం చేస్తా ఉంటే, అంగరక్షకుల అండదండలతో గన్మెన్లను పెట్టి కాల్చే ప్రయత్నం చేసి నువ్వు ఎవరి రక్తపాతానికి నాంది పలుకుతావయ్యా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్త చరిత్రకు నాంది పలుకుతా ఉన్నావా? రౌడీజానికి గుండాయిజానికి నాంది పలుకుతా ఉన్నావా? నువ్వెంత బ్లాక్ మెయిలర్వో ఎంత చీటర్వో తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది. తీన్మార్ మల్లన్న అంటే తొండ ఊసరవెల్లిగా మారినట్టుగా ఒక మనిషి ఊసరవెల్లిగా అయితే అది మల్లన్న అని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మాట్లాడుతా ఉంది. అందుకే చెప్తా ఉన్నా, మల్లన్న చుట్టూ ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఆయనతో మీరు ప్రయాణం చేస్తే మీకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో హుందాగా బీసీ ఉద్యమాలను జరుపుతున్న ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా కవితమ్మ గారు రైలు రోకోకు పిలుపునిస్తే ఆమె అడుగులో అడుగేయడానికి వాళ్ళు కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భాన్ని నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ సీనియర్ మోస్ట్ నాయకుడైన ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా ఎస్ మేము కూడా రైలు రోకోకు మద్దతు ఇస్తా ఉన్నామని ఆయన ప్రకటించిండు. సిపిఎం పార్టీ లాంటి వాళ్ళు జాన్ వెస్లీ గారు కూడా మేము ప్రకటిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం, అది న్యాయబద్ధమైనటువంటి పోరాటం అని చెప్పి వాళ్ళు అడుగులో అడుగేయడానికి సిద్ధమైనరు. ఇవాళ కవిత గారికి తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి గౌరవ మర్యాదలు, బీసీ సమాజం కోసం ఆయన కొట్లాడుతున్నటువంటి పోరాటాన్ని ఓర్చుకోలేకనే నువ్వు ఇలా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నావని తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తా ఉంది. బిడ్డ ఖబర్దార్, కేవలం మేము భౌతిక దాడులకు ముమ్మాటికి వ్యతిరేకమే, కానీ నీలాంటి ఊసర వెళ్ళి ఇలాంటి మాటలే కొనసాగిస్తూ పోతే ఖచ్చితంగా ఇంతకంటే పెద్ద పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిందని చెప్పేసి హెచ్చరిస్తూ మా కోఆర్డినేటర్, యూపీఎఫ్ కోఆర్డినేటర్ ఆలకుంట్ల హరిగారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరూ కూడా నమస్కారం. మరి ఈనాటి కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 20 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో చెప్పడం జరిగింది, దాన్ని ఎంతసేపు మోసం చేసి మూలకేయాలనే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన సందర్భంలో కవితక్క గారు ఉద్యమం నడిపి మాలాంటి బీసీలో ఉన్నటువంటి నాయకులను, రాష్ట్ర అధ్యక్షులను అనేక మందిని కూడగట్టుకొని వారి ఆధ్వర్యంలో ముందుకు పోతున్న సందర్భంలో మరి ఈ ముద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని లేపి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తీసుకొచ్చిందంటే గంటాపతంగా చెప్తా ఉన్నాను, ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా కవితక్క గారు చేసిన పోరాట ఫలితంగానే ఇది నెరవేరిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు అంటారు అలా కడుపు మంటలేసి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి అయి ఈ క్రెడిట్ అంతా కవిత గారికి పోతుందని తట్టుకోలేక కడుపులో మంటలేసి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇలా వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. ఇలా కవిత గారు అనేక ఉద్యమాలు చేసిరు, 42% రిజర్వేషన్ తో పాటు ఆమె దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద పోరాటం చేసి సక్సెస్ చేసుకొస్తున్న ఈ సందర్భంలో ఇలా తీన్మార్ మల్లన్న అంటైనా ఇలా మన మహిళల్ని కిచ్చపరుస్తూ ఆ భాష ఎవడు కూడా మాట్లాడాడు, ఒక అనాగరికుడు కూడా మాట్లాడాడు, ఒక ఆదివాసుడు కూడా మాట్లాడాడు. ఎవ్వరు కూడా అందరు కూడా విద్యావంతులైన ఈ సందర్భంలో సమావేశంలో ఇలా ఒక క్రూరమైన భాషను వాడి ఇలా తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఇలా నీవు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలా ఒక బీడీ యూట్యూబ్ ఛానల్ నిది, క్యూ ఛానల్ కాదు నిది. ఎంతసేపు ప్రజలని బీసీ బిడ్డలని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే యూట్యూబ్ ఛానల్ ఇలా చెప్తా ఉన్నాను. ఇలా ఎంతసేపు బీసీ బిడ్డలని టార్గెట్ చేస్తున్నావు, ఎంతసేపే ఇలా నువ్వు పిలిచి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఇవాళ ఒకరిని మెచ్చుకుంటావు, రేపు ఒకరిని మెచ్చుకుంటాడు, డబ్బులు ఇవ్వగానే ఈయన మంచోడు, డబ్బులు ఇవ్వకపోతే ఈయన చెడ్డోడు. ఎంతసేపు బీసీలనే 130 కులాలలో ఎవడైతే మంచుకుంటాడో ఆయన పటం పడతావు. ఇలా గాం మధ్యలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఒక గౌరవ సభ్యుని మీద అడగోలే మాటలు మాట్లాడినావు. ఏమైంది? నాడు ఈ రోడ్డు మీద నీ ఇజ్జత్ తీసిండు. ఇంకా కూడా నీకు సిగ్గు రాదా? నాలుగు ఉందని ఏది పడుతుంది మాట్లాడితే బిడ్డ ఇలా మేము కటింగ్ చేస్తాం, గుండు కరుగుతాం, మరి నీకు నాలుక పోవాల్సిన సందర్భం కూడా వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. తీన్మార్ మల్లన్న ఇలా మహిళల పట్ల
కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే మాట ఇట్లనే నువ్వు ఇదే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నీ నాలుక కోసాన్ని కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా ఏమన్నాను శాసన మండలిలా ఇలా ఒక అక్క ఆ రోజు నీకు కలిసినప్పుడు అక్క గారు నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావు అక్క, 42% మా రిజర్వేషన్ల గురించి మా బీసీల గురించి నువ్వు చాలా చేస్తున్నావు అక్క, నీకు ధన్యవాదాలు చెప్తున్నావు అని అన్నావు. సిగ్గు లేకుండా నీకు ఎంతసేపు నీ స్వార్థ రాజకీయాల గురించి బీజేపీ నుంచి వస్తేవి, కాంగ్రెస్ నుంచి వస్తేవి, నీకు ఏది దోస్తుంది రాత్రిపూట ఆలోచిస్తాడు, పొద్దుగా ఎవడు పైలిస్తాను పాట పాడుతూ ఇవ్వకపోతే అని తిడుతూ నేను ఇదే వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. నీ తీన్మార్ మల్లన్న నీ పద్ధతి మార్చుకో, నీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటది. ఇలా ఏదో వాళ్ళు పోయి ఇలా ధర్నా కార్యక్రమం చేసి ఒక మహిళని కించపరుసు వాక్యాలు చేస్తే నిరసన చేస్తే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టించి నీ గుండాలను పెట్టించి నీ గన్మేలను గెలిచి బీసీ బిడ్డలను కాల్చి చంపుతావు. కాల్చి తప్పి ఈ ఉన్న 42% రిజర్వేషన్ పక్కదారి పట్టిస్తావా? దీని వెనకాల ఎవరు ఉన్నారు? నీ ముఖ్యమంత్రి ఉండా ఇంకెవడున్నాడు వెనకాల? దీన్ని మొత్తాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నావు తీన్మార్ మల్లన్న. ఖచ్చితంగా ఈ బీసీ బిడ్డలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం నీ భర్తమని కూడా ఈ సందర్భంగా నేను తీన్మార్ మల్లన్న హెచ్చరిస్తా ఉన్నాం. సంపత్ గౌడ్, నేను జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ తీన్మార్ మల్లన్న అంటే ఒక మనిషి అనుకోవద్దు, ఒక పశువు అనుకోవాలి. ఎందుకంటే ఆల్ పార్టీలు బహిష్కరించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇవాళ ఆయన ఈ విధంగా ఒక మహిళా నాయకురాలను ఇలా బీసీల కొరకు ఉద్యమిస్తున్నటువంటి నాయకురాల్ని ఈ విధంగా ఒక అసలు వినడానికి బాగలేనటువంటి మాట మాట్లాడుతుండంటే ఆయనకు తల్లి, భార్య, బిడ్డ ఇంట్లో లేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఆ విధమైన మాటలు మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యులే ఇవాళ తిట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో అందరు ఈ మాటలు వింటుంటే తూ అనే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే గల్లీ నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా మన తెలంగాణలోని బీసీల పరిస్థితిని ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మొన్ననే ఢిల్లీ వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ కవితక్క గారి పోరాటం వల్లనే ప్రభుత్వం తలొగ్గి క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇవాళ మీరు ఎక్కడ పోరాటం చేశారు? ఏ నాయకుడు ఎక్కడ బీసీల కొరకు పోరాటం చేశారు? ఇవాళ ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కవితక్క గారి ఆధ్వర్యంలో. ప్రతి కుల సంఘాన్ని ఏకతాటి మీదకి తెచ్చి ఇలా రాష్ట్రంలో ఎవరికి తెలియనటువంటి కులాలు కూడా ఉన్నాయి. అటువంటి కులాలను ఇలా వేదికల మీదకి తెచ్చి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ కులాల నాయకులు కూడా మా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని దాదాపుగా 150 కుల సంఘాలు ఇవాళ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ప్రతి మండలాల నుంచి వచ్చి ఇవాళ కవితక్క గారికి వారి మద్దతు తెలపడం జరిగింది. నీకు అర్థమైతలేదా? మహా బీసీ నాయకులైనటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని వర్గాలు ఇవాళ కవితక్క ఉద్యమం చేస్తుంటే కవితక్క ఓసీ బిడ్డ అయినప్పటికీ ఇలా బీసీల కొరకు పోరాటం చేస్తుంటే ఏ బీసీ ఉద్యమానికి ఎవరు మద్దతు ఇచ్చినా మేమందరం మద్దతు ఇస్తామని ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులు కూడా చెప్పడం జరిగింది. నీకు ఎందుకు ఈర్ష్య? ఇవాళ కవితక్క పోరాటం వల్ల ఈ బీసీ రిజర్వేషన్ ముందడుగు పడితే మీరు జీర్ణించుకోలేకపోతారు. ఈ రిజర్వేషన్ అడ్డుకునే వారి మీద మీ ప్రతాపం చూపెట్టాలి కానీ ఇలా ఈ రిజర్వేషన్ కొరకు పోరాటే నాయకురాల మీద మీ ప్రతాపం చూపెట్టడం అంటే మీకు ఈ బీసీ బిల్లు రావాలని లేదా? మీకు చిత్తశుద్ధి లేదా? అందుకేనా నువ్వు ఒక్క పార్టీలో కూడా నెగలేవు? అన్ని పార్టీలు నిన్ను బహిష్కరించిన ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా మానుకో. నువ్వు పశువులాగా ప్రవర్తించడం మానుకోకపోతే మీకు తప్పకుండా తెలంగాణ జాగృతి నుంచి తప్పకుండా బుద్ధి చెప్తామని ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. పెద్దాపురం కుమారస్వామి, నేను రజక సంఘం నుండి మాట్లాడుతున్నా. ఈరోజు తీన్మార్ మల్లన్న గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే తోటి ప్రెస్ మిత్రుని గురించే మీరు ప్రెస్ రాయవలసిన స్థితికి దిగజారిందంటే ఆ తీన్మార్ మల్లన్నకున్న తెలివిని మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నా. రెండవది, తీన్మార్ మల్లన్న గారు ఈరోజు కవితక్కను బీసీ ఉద్యమానికి సంబరాలకు నీకేం సంబంధం అంటున్నావు? ఇదే బిల్లు శాసన మండలిలో వచ్చిన రోజు నీ నోరెందుకు ఇప్పలేదు? ఆ రోజు నువ్వు ఎవరి కమ్ముడు అయినావు? ఆ రోజు ఈ బీసీల గురించి, ఈ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కవితక్క గురించి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ రోజు మా కవితక్క శాసన మండలిలో బీసీ బిల్లు గురించి తను నిలబడి మాట్లాడినది నువ్వేగా స్వయంగా చూసింది. అప్పుడు నీ కళ్ళు దొబ్బినాయా లేకపోతే పచ్చగామార్లు వచ్చినాయా? నీ కళ్ళకేమన్నప్పుడు మేము బీసీల అందరం వచ్చి ఆపరేషన్ చేయించాలా?
దానికన్నా ముందు నువ్వు వరంగల్లో పెట్టిన సభలో ఇష్టానుసారంగా మాట్లాడినోనివి తెల్లారి వచ్చి బీసీ బిల్లు గురించి మాట్లాడమంటే నీ నోరు పడిపోయిందా? ఇవి నీకు గుర్తు రాలేదా? ఖచ్చితంగా బీసీ బిల్లు అమల్లో ఈ ఆర్డినెన్స్ విషయంలో కవితక్క గారి సంబరాలు చేసుకోవడంలో అర్థం ఉంది. తను కూడా ప్రెస్ మీట్ లో చెప్పింది, మేము ఈ బీసీ బిల్లు గురించి ఒకటే మెట్టెక్కాము అని. ఆ ఒక్క మెట్టు ఎవరైనా కూడా కొంత దూరం ప్రయాణించినప్పుడు ఎంతో కొంత ఉపశమనం జరిగినప్పుడు చేసుకునే సంబరాలే ఆ సంబరాలని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఒక మహిళలు మాట్లాడుతున్నావు. మహిళా సోదరులారా, ఇలా జాగృతి వాళ్ళు కాదు, అసలు నిన్న వాక్యాలు నిన్న మహిళా సంఘాలు, అన్ని పార్టీలు ఉన్న మహిళా నాయకురాలు ఆ తీర్మాల మల్లయ్యను రోడ్డు మీద తిరగకుండా చేయాలని కూడా ఈ వేదిక ద్వారా ఈ మహిళా సంఘ నాయకులను అర్జిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణలో మహిళలకు ఎంత కించపరిచి మాట్లాడే రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండడం, ఆ పార్టీ కూడా ఆయనను ఇమ్మీడియట్లీ సస్పెండ్ లేకపోతే ఆ పదవికి కూడా అనర్హుడు ఆయన. ఇక ముందు కూడా ఈ బీసీల గురించి ఇష్టమాట మాట్లాడితే తీర్మార్ మల్లన్న మా రజక జాతి తరఫున నిన్ను బండకేసి కొట్టకుండా తప్పదు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ జై బీసీ. జై బీసీ. జరిగిన సంఘటన చూస్తుంటే మరి ఎంతో మంది కూడా మరి నిరసన తెలపడానికి వెళ్తారు. మరి అసెంబ్లీ ముట్టడిస్తే కూడా ఎవరు ఫైరింగ్ చేయలేదు. అంటే అంత ఫైరింగ్ చేయించుకుని అంటే దీని ఏదో ఈ రాష్ట్రాన్ని తారుమారు చేసి ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమైపోయింది. ఎందుకంటే మేము కూడా బీసీ సంఘాల్లో ఎప్పటి నుండో పనిచేస్తున్నాం. ఆయన ఎక్కడున్నాడండి? ఒకప్పుడు ఆయన చేసే వృత్తి ఏంది? ఆయన రిపోర్టర్ నుంచి బీసీ కుల సంఘాలకు మాట్లాడే అర్హత ఆయనకు లేదు. ఈరోజు ఈ 18 నెలల నుండి 10 జిల్లాల లోపల మరి అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మరి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లిన ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంటే ఆయన కళ్ళు కనిపిస్తలేవా? కనిపించిన కళ్ళకు ఏమన్నా మరి ఏం జరిగిందో నాకు అర్థం కాదు కదా. ఆయనకు సరిగ్గా మైండ్ పని చేస్తలేదని అనుకుంటా. ఎందుకంటే మనం ఏదైనా కానీ మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మహిళకు మంచి స్థానం ఇస్తాం, గౌరవిస్తాం. మనం ఒక మహిళని అంత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు మీరే అర్థం చేసుకోండి. మరి ఇదే మళ్ళీ రిపీట్గా జరిగితే మేము పెద్ద ఎత్తున మా యొక్క సమాజం అన్నిటికీ పెద్ద పెద్ద కుండల్ని మేము పిండి చేస్తాం. తీర్మార్ మల్లన్న గారు, మీరు మహిళలను గాన గౌరవించకపోతే తగిన శాస్త్రి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.